కాంగ్రెస్ పార్టీకి చెందిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా ఈ కేసులో నిందితుడే ఉన్నప్పటికీ ఆయన బీజేపీలోకి వెళ్ళాక వారిపై విచారణలన్నీ కూడా మసకబారిపోయినాయి. ఇవన్నీ చూస్తుంటే ఆధిపత్య వర్గాలకు ఒక న్యాయం, బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులకు ఒక న్యాయం అనేది క్లియర్గా కనిపిస్తుంది. లాలూ ప్రసాద్ యాదవ్ రాజనీతిని కనుక గమనిస్తే ఆయన రైల్వే మంత్రిగా 2004 నుండి 2009 వరకు ఉన్నప్పుడు కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న భారతీయ రైల్వేను లాభాల్లోకి తీసుకురావడం జరిగింది. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక పాలనా పద్ధతులు ప్రపంచ స్థాయిలో ప్రశంసించబడ్డాయి. హార్వర్డ్ యూనివర్సిటీ, ఐఐఎంలు ఆయన మేనేజ్మెంట్ మోడల్ను కేస్ స్టడీగా తీసుకోవడం జరిగింది. రైలు టికెట్లను పెంచకుండా, ప్రజలపై భారం వేయకుండా అభివృద్ధి సాధించడంలో ఆయన ప్రాముఖ్యత వెలుగులోకి వచ్చింది. పేదల ప్రయాణాలకు సౌకర్యాలు కల్పించడం ద్వారా ఆయనలో ఉన్న ప్రజా సంకల్పం ప్రపంచానికి కనబడింది. ఇలాంటి ఘనతలు సాధించిన నేతపై మాత్రం చెరాస్కామ్ పేరుతో విచారణలు, శిక్షలు, రాజకీయ అణచివేతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే దేశంలో వేల కోట్ల రూపాయలు దోచినటువంటి కార్పొరేట్ స్కామర్లకు కేవలం అగ్రకులం అనే ట్యాగ్ ఆధారంగా ఒక్క కేసు లేదు, ఒక్క జైలు శిక్ష లేదు, ఒక్క విచారణ లేదు.